స్నేహితులారా, శ్రీమద్ భగవద్గీత అనే ఈ పవిత్ర గ్రంథం శతాబ్దాలుగా మనుషులకు జీవితం యొక్క నిజమైన అర్థం, లక్ష్యం మరియు కర్మజ్ఞానాన్ని అందించి వారి జీవితంలో సరైన మార్గాన్ని చూపడంలో విజయవంతమైంది. మీకు జీవితంలో ఏది కావాలన్నా లేదా మీకు ఏ సమస్య ఉన్నా ఈ గీతలోని 21 సూత్రాలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, ప్రతి కష్టం సులభమవుతుంది మరియు మీ ప్రతి బాధ తొలగిపోతుంది. అందుకే స్నేహితులారా, ఈ దివ్య సందేశాన్ని వినే ముందు కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పక రాయండి. మీ భక్తి ఆధ్యాత్మిక యాత్రను మరింత ఆనందమయం చేస్తుంది. భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అర్జునుడికి ఇచ్చిన 21 ముఖ్యమైన సూత్రాలను మీకోసం తీసుకొచ్చాము. ఇవి మీ వర్తమాన మరియు భవిష్యత్తు బాధలను, కష్టాలను తొలగించటంలో సహాయపడతాయి. గీతా జ్ఞానం అమృతంతో నిండి ఉంది. ఇది మనిషి చచ్చిపోయిన మనసుకు, జీవితానికి కొత్త జీవం పోస్తుంది. నేను హామీగా చెప్తున్నా, ఈ 21 సూత్రాలను ఎవరైతే శ్రద్ధగా వీడియో చివరి వరకు వింటారో వారికి తమ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వారు కోరుకున్న ప్రతి దానిని సాధిస్తారు. కాబట్టి ఈ వీడియోలో ఒక్క సూత్రాన్ని కూడా మిస్ చేయకండి మరియు వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి. రండి ప్రారంభిద్దాం. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే, చాలా తీపిగా మాట్లాడే వారితో, మిమ్మల్ని అతిగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది మీ నుంచి తమ స్వార్థం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడే. మీ పొగడ్తలు కూడా అప్పుడే వస్తాయి. వారికి మీ ద్వారా ఏదో సాధించాలనుకున్నప్పుడు. గుర్తుంచుకోండి, పొగడ్తలు జీవితంలో ఉచితంగా రావు. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దానికి మీరు ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అతిగా, తీపిగా మాట్లాడే వారితో, అతిగా పొగిడే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమద్ భగవద్గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే, కళ్ళకు నిజమనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు. మీరు ఇలాంటి కథలు చాలా విని ఉంటారు. కళ్ళకు కనిపించే విషయం కూడా కొన్నిసార్లు నిజం కాదు. అందుకే నమ్మకం పెట్టడంలో ఆత్రపడకండి. గీత యొక్క మూడవ ఉపదేశం. ఇది ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసుకు ఎప్పటికీ శాంతంగా, సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటూ ఉంటాయి. అలాంటి వాడి మనసు ఎన్నటికీ సంతృప్తిగా, ఆనందాన్ని అనుభవించలేదు. ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశించిన ఫలం రాకపోతే నిరాశకు, బాధకు గురవుతాడు. భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు: నీవు నీ మనసును నాకు సమర్పించు. ఈశ్వరుడిపై నమ్మకముంచి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. నీ జీవితం సుఖంతో, సంతృప్తితో నిండిపోతుంది. దుఃఖం నిన్ను తాకలేదు. మోక్షం సిద్ధిస్తుంది. అనంతమైన ఇచ్చలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న బాధలను, కష్టాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ఎవరి పట్ల చెడు భావనలు, ఈర్ష్య, చెడు ఆలోచనలు పెంచుకోవడం, చెడుగా మాట్లాడడం, తమ ధర్మాన్ని, కర్తవ్యాన్ని పాటించిన వారు ఎన్నటికీ మోక్షాన్ని పొందలేరు. మంచి కర్మ చేస్తే ఫలం తప్పక వస్తుంది. చెడు కర్మ చేస్తే శిక్ష కూడా తప్పక వస్తుంది. సామెతలు నీవు భూత, వర్తమాన, భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిమాణాలను చూడగలవు. కాబట్టి ఫలితాల గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు. కర్మ మంచిదైనా, చెడ్డదైనా అది ఫలం ఇచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అంటే కర్మ చేసిన వాడు తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించే వరకు అది వదలదు. సమయానికి ముందు, భాగ్యానికి మించి ఎవరికీ ఏదీ దొరకదు. సామాన్య మనిషి ఎల్లప్పుడూ ఉత్తమ మనుషులను చూసి వారి ఆదర్శాలను అనుసరించి వారిలాగే అవ్వాలని ప్రయత్నిస్తాడు. నీవు ప్రపంచాన్ని ఏ దృక్పథంతో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది. చెడు అలవాట్లు, చెడు విషయాలు, బాహ్య సౌందర్యం పట్ల మనిషి ఆకర్షితుడు అవుతాడు. అది అతను తన ఇంద్రియాల బానిస అయినప్పుడు ఒక చిన్న దీపం యొక్క వెలుగు పెద్ద చీకటిని తొలగిస్తుంది. అలాగే నీ మనసులోని అజ్ఞాన చీకటిని సానుకూల ఆలోచనలు, జ్ఞాన వెలుగుతో తొలగించు. అజ్ఞానం స్వయంగా నశిస్తుంది. శ్రీమద్ భగవద్గీత యొక్క 4వ ఉపదేశం ఏమిటంటే,
ఇతరులలో సహాయం కోరడం మానేయండి. మీ మనసు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరులతో సహాయం కోరుతారు. ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. ఇది మీపై మీకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది. ఇతను నా సహాయం అని ఆలోచించేవారు కష్ట సమయంలో అత్యంత బాధలో ఒంటరిగా ఉంటారు. మీరు కేవలం ఈశ్వరుడిని మీ సహాయంగా చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా కష్టం వస్తే ఆయన ఎవరో ఒకరిని మీ సహాయానికి పంపుతాడు. ప్రపంచాన్ని సహాయంగా చేసుకోకండి. తమకు తాము సహాయం కోరుకునేవారు మీకు సహాయం ఎలా అవుతారు? కాబట్టి మీ సహాయంగా ప్రపంచాన్ని కాదు, ఈశ్వరుడిని చేసుకోండి. గీత యొక్క 5వ ఉపదేశం ఏమిటంటే కోపం మనిషిని నాశనం చేస్తుంది. కోపిస్తే స్నేహితులు ఉండరు, అందరూ దూరమవుతారు. అతని సంబంధాలన్నీ నాశనమవుతాయి. తన కోపాన్ని నియంత్రించలేని వాడు జీవితంలో ఏమీ నియంత్రించలేడు. గీత యొక్క 6వ ఉపదేశం ఏమిటంటే ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయనను స్మరిస్తే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు మీ మాట వింటాడా లేదా అనేది మీ శ్రద్ధ, విశ్వాసం మరియు భక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా మంచి చేసి దానిని ఎప్పుడూ ఒక బాధ్యతగా భావించవద్దు. లేకపోతే ఆ కర్మ వ్యర్థమవుతుంది. దానివల్ల వచ్చే గౌరవం కూడా నశిస్తుంది. నేను ఎంతమందికి సహాయం చేశాను అని అహంకారం పెంచుకోకండి. ఎందుకంటే చేసేది ఈశ్వరుడే. మీరు కేవలం ఒక మధ్యమ మాత్రమే. వృధా కోపంతో ప్రతిస్పందిస్తే ఈశ్వరుడి కర్మన్యాయంపై మీకు నమ్మకం లేదని అర్థం. మనసులో సందేహాలను ఎప్పుడూ పెంచుకోవద్దు. ఈ సందేహాలు మనసులో అపార్థాల పర్వతాలను సృష్టిస్తాయి. జీవితంలో సుఖశాంతిని హరిస్తాయి. ఎవరైనా నీతో చెడుగా ప్రవర్తిస్తే కర్మ మరియు సమయం వారి లెక్కను తీర్చేస్తాయి. ఉపకారం కాదు, పరోపకారం చేయి. చింత కాదు, చింతన చేయి. మనసును ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచు. లేకపోతే ఈ మనసును అతిపెద్ద శత్రువై నీచ చెడు కర్మలు చేయిస్తుంది. ధ్యానం ఎల్లప్పుడూ బుద్ధి కంటే ఉన్నతమైనది. అందుకే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఇతరులతో పంచుకుంటూ ఉండు. తద్వారా ఇతరుల జీవితాలు సంతోషం అవుతాయి. ఒకే వ్యక్తికి ఎల్లప్పుడూ సహాయం చేయవద్దు. అతను స్వయంగా సమర్థుడు అయ్యే వరకు మాత్రమే సహాయం చేయి. ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మలకే బందీ అవుతాడు. ఎవరైనా జన్మతః గొప్పవాడు కాదు, తన కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు. ప్రజలు నీవు చూడాలనుకున్నట్లే కనిపిస్తారు. నాది, నీది, చిన్నది, పెద్దది, సొంతం, పరాయి అనే భావనలను మనసు నుంచి తొలగించు. అప్పుడు అంతా నీదే. నీవు అందరివాడవు. ఫలాపేక్ష లేకుండా నిరంతరం కర్మలు చేసేవాడే తన జీవితాన్ని సుఖమయం, సంతృప్తిదాయకంగా మార్చుకోగలడు. నీవు ఇంద్రియాలను నీ నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి దుఃఖం నిన్ను కదిలించలేదు. శాంతి అతనికే లభిస్తుంది. ఎవడైతే నేను, నాది, నేను చేశాను అనే లాలన నుంచి బయటపడతాడో, ఏ వస్తువు, స్థలం లేదా వ్యక్తితో అతిగా అనుబంధం ఏర్పడితే అది ఒకరోజు దుఃఖానికి అతిపెద్ద కారణమవుతుంది. కనీసంలో సంతోషంగా ఉండగలిగే ఎక్కువ కోరుకోని వాడే జీవితంలో సంతృప్తిగా ఉంటాడు. గీత యొక్క 7వ సందేశం. నీ మనసును శాంతంగా ఉంచడం నేర్చుకో. ఎందుకంటే అశాంత మనసు జీవితంలో దుఃఖం తప్ప మరేమీ ఇవ్వదు. శాంతమైన మనసు మాత్రమే నీకు ప్రేమను, ఆనందాన్ని ఇస్తుంది. దుఃఖం, సుఖం అనేవి కేవలం శాంత మనసు యొక్క ఫలితాలు. అశాంత మనసు దుఃఖాన్ని జన్మిస్తుంది. శాంత మనసు పరమానందాన్ని ఇస్తుంది. గీత యొక్క 8వ ఉపదేశం ఏమిటంటే ఎవరితోనూ అతిగా అనుబంధం పెట్టుకోవద్దు. దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడికి సింహాసనంపై అత్యధిక మోహం ఉండేది. సింహాసనం తప్ప ఏమీ కనిపించేది కాదు. ఆ సింహాసనం పట్ల అతనికి అతిగా ఉన్న మోహం మొత్తం రాజ్యాన్ని నాశనం చేసింది. అనేక మంది మరణాలకు కారణమైంది. నీవు కూడా ఎవరి వెనకనైనా అతిగా, పిచ్చిగా పడితే అది నీకు దొరికినా దొరకకపోయినా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. గీత యొక్క 9వ ఉపదేశం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానమే జీవితాన్ని సుఖమైన మార్గంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలపై ఎక్కువ శ్రద్ధ పెడితే నీపై నీకున్న నమ్మకం తగ్గిపోతుంది. అందుకే నీపై నీవు నమ్మకం ఉంచి నీ బలంతో ముందుకు సాగి నీ మార్గాన్ని నీవే నిర్ణయించుకో.
జీవితంలో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. జీవితం స్థిమితం, సమయాన్ని వృధా చేయవద్దు. చెడు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడడం కంటే దాని నుంచి పుణ్యం నేర్చుకొని నీ వర్తమానాన్ని మెరుగుపరుచుకొని ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకో. ఏ విషయం గురించి చింతిస్తున్నావు? కర్మ చేయి, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచు. ఏమవుతుంది, ఏమవ్వదు అనేది ఈశ్వరుడిపై వదిలేయి. నీవు ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తావో స్వర్గ మార్గం అంత సులభమవుతుంది. నీవు నిన్ను ఈశ్వరుడి చరణాలకు సమర్పించుకో. నిత్యం మంచి కర్మలు చేయి, ఇతరులకు మేలు చేయి, సరైన మార్గం చూపించు. జ్ఞానవంతుడు ఎన్నటికీ కామసుఖాలలో ఆనందం పొందడు. అందుకే దానిగా మారు. జరిగినది మంచిగా, జరిగింది జరుగుతుంది మంచిగా, జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది. వేదాలు పురాణాలు చదవడం వల్ల ప్రయోజనం లేదు. వాటిలో చెప్పిన విషయాలను నీ జీవితంలో అమలు చేయకపోతే రావణుడు బుద్ధిమంతుడే కానీ జ్ఞాని కాదు. అతడి అజ్ఞానం అతన్ని కోపిష్టిగా, కామందుడిగా, అహంకారిగా మార్చింది. అదే అతని మరణానికి కారణమైంది. నేను అన్ని ప్రాణులను సమానంగా చూస్తాను. నాకు ఎవరూ తక్కువ ప్రియమైన వారు కాదు, ఎక్కువ ప్రియమైన వారు కాదు. నీ దానం నీకు మాత్రమే పరిమితమైతే అది వ్యర్థం. సమాజం, ప్రపంచం కళ్యాణం కోసం ఉపయోగపడని జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. నీవు ఎందుకు వృధాగా చింతిస్తున్నావు? ఎందుకు భయపడతావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మ ఎప్పుడూ జన్మించదు, ఎవరూ దానిని చంపలేరు. ఇదే జీవితం యొక్క అంతిమ సత్యం. మనిషి కర్మలే అతన్ని ఈశ్వరుడి దగ్గరికి చేస్తాయి లేదా దూరం చేస్తాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయి. ఈ భూమిపై పాపం, అహంకారం, అధర్మం తారాస్థాయికి చేరినప్పుడల్లా నేను దాని నాశనం కోసం ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతారం తీసుకుంటాను. కర్తవ్య భావనతో ఆలోచన లేకుండా అవసరమైన వ్యక్తికి ఇచ్చే దానం సాత్విక దానం అనబడుతుంది. మనసును జయించినవాడు పరమాత్మను ఇప్పటికే సాధించాడు. ఎందుకంటే అతను శాంతిని పొందాడు. అలాంటి మనిషి మనసుపై సుఖం, దుఃఖం, చలి, వేడి, గౌరవం, అవమానం ఏవీ ప్రభావం చూపవు. విద్వాంసులు జీవితం కోసం కానీ మరణం కోసం కానీ శోకించరు. గృహస్థ జీవితంలో సమాజంలో ఉంటూ పరోపకారం చేయడం, తమ కర్తవ్యాలను నిష్ఠగా నీతితో నిర్వర్తించటం కూడా గొప్ప తపస్సుతో సమానం. గీత యొక్క 10వ ఉపదేశం ఏమిటంటే, నీవే నీకు శత్రువుగా మారవు. వ్యాపారంలో చూడండి, సంబంధాలలో చూడండి, ఏ రంగంలో చూసినా మనిషికి నష్టం కలిగిస్తున్నాడు. పోటీ అంతగా పెరిగిపోయింది. దొంగతనాలు, నేరాలు ఎంతగా పెరిగిపోయాయి. శాస్త్రాలలో కలియుగ లక్షణాలు రాశారు. ఒకరోజు మనిషే మనిషిని తింటాడు. ఆ సమయం వచ్చేసింది. మనిషే మనిషిని తింటున్నాడు. ఒకరి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, జీవిత సంతోషాన్ని హరిస్తున్నాడు. బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెడుతున్నాడు. సంతోషంగా ఉన్నవాడిని కష్టపెడుతున్నాడు. అందరూ మనుషులమని చెప్పుకుంటున్నాం, కానీ మానవత్వం ఎక్కడా కనిపించటం లేదు. ఒక సేట్ ఇంటి నుండి ఒక బిచ్చగాడు బయటకు వస్తున్నాడు. అతను సేటుతో, నాకు ఒక గ్లాసు నీళ్లు ఇవ్వండి, చాలా దాహం వేస్తోంది, చాలా దూరం నడిచి వచ్చాను, నా ప్రాణం పోతుంది అని అడిగాడు. సేట్ అన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, ఎవరైనా వస్తే నీకు నీళ్లు ఇస్తారు. కాసేపటి తర్వాత ఆ బిచ్చగాడు మళ్ళీ అడిగాడు, దయచేసి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను, నా ప్రాణం పోతుంది, ఇక్కడ దగ్గరలో ఎవరూ ఇల్లు కనిపించటం లేదు. సేట్ మళ్ళీ అన్నాడు, నేను చెప్పాను కదా, ఎవరైనా వస్తే నీకు నీళ్లు ఇస్తారు. అప్పుడు ఆ బిచ్చగాడు సేటుతో అన్నాడు, మీరు ఒక మనిషిగా ఎందుకు మారరు? కాస్త సేపు మీరే మనిషిగా మారండి. ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది. ఎవరూ మనిషిగా మారడానికి సిద్ధంగా లేరు. అందరూ ఒకరినొకరు నొప్పించటంలో, ఒకరి ప్రయోజనం కోసం ఉన్నారు. అందుకే కలియుగాన్ని స్వార్థయుగం అంటారు. ప్రజలు కేవలం స్వార్థం కోసమే ఒకరితో ఒకరు కలుస్తారు. గీత యొక్క 11వ ఉపదేశం ఏమిటంటే, జీవితంలో ఎప్పుడూ ఎవరి అవసరం మీద ఆధారపడకు. నీవు ఎవరి అవసరం మీద ఆధారపడినంత వరకు ఎవరు నీకు బాధ కలిగించలేరు, నీ ప్రయోజనం తీసుకోలేరు. నీవు ఎవరి అవసరం మీద ఆధారపడితే వాళ్ళు నీ ప్రయోజనం తీసుకోవడం ప్రారంభిస్తారు. నీవు నీ జీవితాన్ని ఎవరి అవసరం మీద ఆధారపడేలా చేస్తే
ఆ రోజు నుంచి నీవు వారికి బానిసగా మారతావు. చనిపోవడం కంటే దారుణంగా ఉంటుంది. అవసరం శరీరానికి లేదా పనికి మాత్రమే కాదు, అది పెద్ద అవసరం మనసుది. గుర్తుంచుకో, తల్లిదండ్రుల తప్ప ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ పుట్టలేదు. నీవు వారి అవసరం మీద ఆధారపడితే వారు నీ ప్రయోజనం తీసుకోకుండా ఉండరు. అందుకే జీవితంలో ఎప్పుడూ ఎవరి అవసరం మీద ఆధారపడకు. గీత యొక్క 12వ ఉపదేశం ఏమిటంటే, విఫలమైన భయంతో మళ్ళీ ప్రయత్నం చేయని మనిషి జీవితంలో పెద్ద విజయాన్ని ఎన్నటికీ సాధించలేడు. కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది. గందరగోళం బుద్ధిని కలవరపెడుతుంది. బుద్ధి కలవరపడితే తర్కం నశిస్తుంది. తర్కం నశిస్తే మనిషి నాశనం అవుతాడు. పెద్ద విజయం ఒక తాళంలో బంధించబడి ఉంటుంది. అది 5 తాళాలతో తెరుచుకుంటుంది. సానుకూల ఆలోచన, ఏకాగ్రత, నిజమైన శ్రద్ధ, దృఢ సంకల్పం మరియు నిరంతర ప్రయత్నం. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా కర్మలు చేయకుండా మోక్షం ఆశించడం వ్యర్థం. మనిషి తన ఇంద్రియాలకు లోనైనప్పుడు కామం, సోమరితనం, లోభం వంటి చెడు అలవాట్లు మనసును ఆక్రమిస్తాయి. లక్ష్య సాధన కోసం కర్మలో పూర్తి సమర్పణ చాలా అవసరం. దీనికోసం ధన లాలసను మనసు నుంచి తొలగించి నీ కర్మపై దృష్టి కేంద్రీకరించాలి. కర్మ గురించి శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు: అర్జున, నీవు కర్మ చేయటానికి అధికారం కలవాడివి, కానీ దాని ఫలితానికి కాదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడే నీవు ఫలితానికి అర్హుడవుతావు. కోపం ఆలోచించే శక్తిని హరిస్తుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఫలాపేక్ష లోభంతో కర్మలు చేస్తే ఆ కర్మ ఎన్నటికీ నీ ఆశలను తగిన ఫలితాన్ని ఇవ్వదు. చెడు కర్మ నుంచి విముక్తి పొందటానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనసులో మంచి ఆలోచనలను రానివ్వడం, సానుకూలంగా ఆలోచించటం. మనిషి మనసు మార్పు చెందేది మనం ఎలా ఆలోచిస్తామో, మన అలవాట్లు ఎలా రూపొందుతాయో అది మనం ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితంలో చూసినా, విన్నా, అర్థం చేసుకున్న దానినే చేస్తాడు. ఎవడైతే మంచి కర్మ చేస్తూ దానినే తన సౌభాగ్యంగా, పురస్కారంగా భావిస్తాడో అతనికి కర్మఫలం ఆశించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది. పెద్ద లక్ష్యాలను సృష్టించడానికి, కలలను నిజం చేయటానికి ముందుగా నీవు కల్పనాశీలిగా మారాలి. గీత యొక్క 13వ ఉపదేశం ఏమిటంటే, ఏ సంబంధంలో మర్యాదలు తప్పితే అక్కడ నాశనమే జరుగుతుంది. ఎవరైతే సంబంధాలలో తమ మర్యాదలను ఉల్లంఘిస్తారో ఆ సంబంధం ఎన్నటికీ నిలబడదు. సంబంధం కొనసాగడానికి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించాలి, విలువ ఇవ్వాలి. తమ పరిమితులను దాటకూడదు. మర్యాద లేని, గౌరవం లేని సంబంధం ఈరోజు కాకపోతే రేపు నాశనం అవుతుంది. గీత యొక్క 14వ ఉపదేశం ఏమిటంటే, ముందు అమృతం చూపించి వెనుక నీకు నష్టం కలిగించే వారి నుంచి దూరంగా ఉండు. శ్రీ విష్ణుమూర్తి ఇలా అన్నారు: అలాంటి వారు ఒక కుండ లాంటి వారు. దాని బయట అమృతం ఉంటుంది, కానీ లోపల విషం నిండి ఉంటుంది. నీవు అమృతం అనుకొని తాగితే అది విషమే. అలాంటి వారిని విషంలా వదిలేయాలి. వారు అమృతం చూపించి వెనుక నీకు నష్టం కలిగిస్తారు. గీత యొక్క 15వ ఉపదేశం ఏమిటంటే, నీ సంతోషాన్ని, బాధను అందరి ముందు బయట పెట్టకు. నీ సంతోషం చూసి ప్రజలు ఈర్ష్యపడతారు. నీ బాధలోని నిన్ను ఎగతాళి చేస్తారు. నీ సంతోషంతో ఎవరూ సంతోషించరు. వారికి ఈర్ష్య కలుగుతుంది. ప్రతి కన్నీటిని కంటిలో పెట్టుకో. ప్రతి గాయాన్ని అందరికీ చూపించకు. ఇక్కడ ప్రజలు చేతిలో ఉప్పు పట్టుకొని తిరుగుతుంటారు. కాబట్టి నీ బాధను అందరికీ చూపించకు. నీ మనసు స్థితిని నీలోనే ఉంచుకో. అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే చెప్పు. గీత యొక్క 16వ ఉపదేశం ఏమిటంటే, జీవితంలో కొత్తది ప్రారంభించడానికి పాతదాన్ని పూర్తిగా తొలగించాలి. శ్రీ విష్ణుమూర్తిని కుంతీదేవి ఇలా అడిగింది: ఓ విష్ణుమూర్తి, నీవు ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరిగేలా చేశావు? అందుకు శ్రీ విష్ణుమూర్తి: అధర్మం చాలా పెరిగిపోయింది. ఈ అధర్మాన్ని పూర్తిగా నాశనం చేసి కొత్త యుగాన్ని తీసుకురావడానికి పాతదాన్ని నాశనం చేయడం అవసరమన్నారు.
ఒక పాత భవనం పూర్తిగా శిథిలమైపోతే దానిని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారు. అలాగే నీ జీవితంలో కొత్తది చేయాలంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి. గీత యొక్క 17వ ఉపదేశం ఏమిటంటే, జీవితంలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని గట్టిగా గుర్తుంచుకో. నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. వాస్తవంగా ఇక్కడ ఎవరూ నీ సొంతం కాదు. ఒకరోజు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఇతరుల నుంచి ఏమీ ఆశించడం ఎందుకు? ఎవరైనా నీ సహవాసాన్ని వదిలేస్తే ఈశ్వరుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గుర్తుంచుకో. ఆయన నిన్ను ఎప్పటికీ వదలడు. గీతలో శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు: మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతని సహవాసాన్ని ఎన్నటికీ వదలను. ఎందుకంటే అందరూ నా సంతానమే. మనిషిని ఈశ్వరుడి అంశగా చెప్పారు. అందుకే మనిషిని ఈశ్వరుడి సంతానం అంటారు. కాబట్టి ఒంటరితనం వల్ల ఎన్నటికీ బాధపడకు, భయపడకు. తప్పుడు వ్యక్తితో ఉండడానికి భయపడు. ఒక సామెత ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అంటే ఏదో ఒకటి ఉండడం ఏమీ లేకపోవడం కంటే మంచిది. కానీ మరో సామెత, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. అంటే విషయం లేని వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. అందుకే గీత యొక్క ఈ ఉపదేశం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఒంటరిగా ఉన్నానని బాధపడడం, భయపడడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరూ ఎవరికీ సొంతం కాదు. గీత యొక్క 18వ ఉపదేశం ఏమిటంటే, నీ ధనం, నీ స్థానం, నీ బలం గురించి ఎన్నటికీ అహంకారం చెయ్యకు. దుర్యోధనుడికి తన వద్ద భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి యోధులు ఉన్నారని తన ధనం, స్థానం, బలం గురించి చాలా అహంకారం ఉండేది. కానీ ఆ అహంకారమే ఒకరోజు అతని నాశనానికి కారణమైంది. తమ డబ్బు, బలం గురించి అహంకారంతో ఇతరులను తక్కువ చేసేవారు, ఇతరులను బాధ పెట్టేవారు. ఒకరోజు వారి తప్పే వారి నాశనానికి కారణమవుతుంది. కాబట్టి జీవితంలో నీవు ఎంత విజయవంతుడైనా, ఎంత గొప్పవాడైనా నీ అహంకారాన్ని ఇతరులకు ఎన్నటికీ చూపించకు. గీత యొక్క 19వ ఉపదేశం ఏమిటంటే, శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు: అర్జున, మరణం జీవితం యొక్క ఆటల సత్యం. దానిని కొంత సమయం వరకు ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పించలేము. ఈ శరీరం అద్దె ఇంటిలా మనం ఇక్కడ కొంతకాలం అతిథులం. శరీరం నశించేదే కానీ ఆత్మ అమరం. జరగవలసినది ఎవరూ ఆపలేరు. జరగనిది గురించి శోకించడం, చింతించడం అంటే స్వయంగా కష్టాలను పెంచుకోవటమే. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు, మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారు. కాబట్టి ఆటలమైన దాని గురించి నీవు శోకించకూడదు. సత్యం నుంచి ఎన్నటికీ పారిపోలేము. కాబట్టి సత్యాన్ని స్వీకరించడంలోనే మన తెలివితేటలు ఉన్నాయి. జ్ఞానపూర్వకంగా అబద్ధాన్ని సత్యంగా భావించటం అతిపెద్ద అపార్థం. వ్యక్తిగత ఆలోచనలు కూడా అపార్థాలకు జన్మనిస్తాయి. కాబట్టి నీ వ్యక్తిగత ఆలోచనలను ఇతరులపై ఎన్నటికీ రుద్దకు. కామం, కోపం, లోభం ఇవి నరకానికి 3 ద్వారాలు. మోక్షం లేకుండా జన్మ మరణ చక్రం నుంచి విముక్తి లేదు. అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది, అలాగే కష్టాలు వీరపురుషులను పరీక్షిస్తాయి. మనిషి యొక్క అతిపెద్ద శత్రువు లేదా మిత్రుడు అతని మనసే. అతిగా ఉన్న ఇచ్చలు జీవితాన్ని, సుఖాన్ని హరిస్తాయి. ఏ పురుషార్థం లేకుండా మంచి ఫలితములను, సానుకూల ఫలితములను ఆశించలేము. నీవు ధర్మ మార్గంలో నడిస్తే ఫలితాల గురించి చింతించకుండా నీ ధర్మాన్ని నీవు నిర్భయంగా పాటించు. గీత యొక్క 20వ ఉపదేశం ఏమిటంటే, నీకు ప్రేమ, గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్ళకు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీ విష్ణుమూర్తి హస్తినాపురం వెళ్ళారు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో. అప్పుడు శకుని దుర్యోధనుతో, ఈ విష్ణుమూర్తి చాలా మాయావి. ఆయన మన పక్షంలోకి వస్తే పాండవులు ఓడిపోతారు. కాబట్టి ఆయనకి సేవ చేయి. ఆయనను నీ ఇంటికి ఆహ్వానించు, సంతోషపెట్టు అన్నాడు. శ్రీ విష్ణుమూర్తి హస్తినాపురం చేరుకున్నప్పుడు దుర్యోధనుడు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి, నా ఇంట్లో ఉండండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా ఇంట్లో భోజనం చేయండి అన్నాడు. అప్పుడు శ్రీ విష్ణుమూర్తి దుర్యోధనునితో ఇలా అన్నారు: దుర్యోధన, మనిషి ఎవరి ఇంట్లో భోజనం చేయాలంటే లేదా ఎవరి ఇంటికి వెళ్ళాలంటే ఆ వ్యక్తితో చాలా ప్రేమ ఉండాలి, లేదా జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉండాలి. నా జీవితంలో ఎలాంటి సమస్య లేదు.
నీకు నాపై ఎలాంటి ప్రేమ లేదు, కాబట్టి నీ ఇంటికి నేను రాను. నీవు నన్ను నీ ఇంటికి పిలుస్తున్నావు కేవలం నీ స్వార్థం కోసమే. స్వార్థపరుల ఇంటికి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఈ ఉపదేశం నుంచి మనకు ఇది నేర్చుకోవాలి. నీ పట్ల ప్రేమ, గౌరవం లేని చోట నీవు ఎన్నటికీ ఉండకూడదు. నీకు విలువ ఇచ్చే, నిన్ను గౌరవించే, నీపై ప్రేమ చూపే చోట మాత్రమే ఉండు. స్నేహితులారా, శ్రీ విష్ణుమూర్తి చెప్పిన 21 సూత్రాల నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పక రాయండి. ఈ సూత్రాలు కేవలం వినడానికి లేదా చదవడానికి మాత్రమే కాదు, వీటిని మీ రోజువారీ జీవితంలో ఆచరించండి. ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ గీతా ధ్యానం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను నింపుతుంది. ఎప్పుడైనా మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటే ఈ సూత్రాలను గుర్తు చేసుకోండి. అవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ మనసుకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ గీతా సూత్రాలు మనకు ఒక దివ్య దీపంలా ఉన్నాయి. చీకటిలో మన మార్గాన్ని వెలిగించే ఈ జ్ఞానం మనల్ని అజ్ఞానం నుంచి విముక్తి చేస్తుంది. ఈ సూత్రాలను మీ హృదయంలో లోతుగా నాటుకోండి. మీ జీవితంలో ప్రతి అడుగులో వీటిని అనుసరించండి. ఈ ధ్యానం మీకు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు, మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈరోజు మనం ఈ గీతా సూత్రాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇవి కేవలం మాటలు కాదు, ఇవి జీవితాన్ని గెలిచే సూత్రాలు. ఈ సూత్రాలను ఆచరించటం ద్వారా మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఒక్కసారి ఈ సూత్రాలను మీ జీవితంలో అమలు చేసి చూడండి. మీరు మీలోనే ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. చివరగా నా హృదయపూర్వక కోరిక ఏమిటంటే, ఈ గీతా సూత్రాలు మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ జ్ఞానం మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తుంది. ఈ సూత్రాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ జ్ఞానాన్ని అందించండి. ఒకరి జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చే అవకాశం మీకు ఉంది. దానిని వదులుకోకండి. మీ అందరి జీవితంలో సుఖం, శాంతి, సంతోషం నిండిపోవాలని ఈ గీతా సూత్రాలు మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. మీరు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి, మంచి కర్మలు చేయండి మరియు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటాడు, మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ గీతా సూత్రాలు మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి. ఈ సూత్రాలు కేవలం ధ్యానంతో నిండిన మాటలు మాత్రమే కాదు, మనల్ని దుఃఖం నుంచి బయటకు తీసుకొచ్చి సుఖం, శాంతి, సంతోషం వైపు నడిపించే దివ్య మార్గం. ఈ సూత్రాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఒకరి జీవితంలో కాంతిని నింపగలిగితే అది మన జీవితానికి అతిపెద్ద సార్థకత. మీరు ఈ వీడియోను చూసినప్పుడు మీ హృదయంలో ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం పుట్టాలని కోరుకుంటున్నాను. ఈ గీతా సూత్రాలు మీకు ఎప్పుడూ మార్గదర్శనం చేస్తాయి. మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాయి. మీరు ఎప్పుడూ ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. మా ఛానల్ మీకు ఇలాంటి ఆధ్యాత్మిక జీవన సూత్రాలను అందిస్తూనే ఉంటుంది. మీ ప్రేమ, మీ మద్దతు మాకు ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి. కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క కామెంట్, ఒక లైక్ మాకు చాలా ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.